అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ఈరోజు చివరి భాగంలో ఆకస్మికంగా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కానీ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆఫీస్లో సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని సూచిస్తుంది. అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది. అదృష్టం యొక్క మద్దతు అడ్డంకులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉద్యోగస్తుల ఉన్నతాధికారులు ఈరోజు మీ పనితో సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని చాలా ప్రశంసిస్తారు. వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు. ఇంటితో పాటు బయట పనులపై శ్రద్ధ వహించండి. ఉద్యోగంలో నికార్సైన ప్రమోషన్ కి అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాల్లో మీరు బిజీగా ఉంటారు. ఈరోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి, లేదంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి. ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు. మీ అమ్మగారు మీపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉండవచ్చు. స్త్రీలకు సమయం అనుకూలంగా ఉంది. మీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది. కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా వ్యాపారంలో మీ పని నిలిచిపోవచ్చు. కార్యస్థలంలో సహచరులతో సరైన సమాచారాన్ని పంచుకోకపోవడం అపార్థాలకు దారితీస్తుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.